సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మనం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకునే ముందర అసలు మీ రాశిలో నక్షత్రాలు ఏమున్నాయి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, ఉత్తర తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, అంటే మొత్తం అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అసలు ఈ సంవత్సరంలో ఆదాయం ఎంత, వ్యయం ఎంత మనం తెలుసుకుందామా. అసలు ఇవన్నీ కూడా ఇది చెప్పుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, క్రోధినామ సంవత్సరం నుంచి నేను చెప్పేది. అది యాక్చువల్గా మనం ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం చెప్తామండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు అనుకుంటాం కాబట్టి ఓవరాల్గా ఎలా ఉంటుందో చెప్పుకుందాం. రాజపూజ్యం 5, అవమానం 2 కన్యారాశి వాళ్ళకి. ఒకటండి కన్యారాశి వాళ్ళకి ఈ అవమానాలు, రాజపూజ్యాలు, ఆదాయం, వ్యయం ఇవేం పక్క పెట్టండి. అసలు గ్రహాలు మీకు ఏ ఫలితాలు ఇస్తారు, అద్భుతమైన ఫలితాలు ఇస్తారా, అసలు ఎలా ఉంటుంది సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మనం ఇవన్నీ నామమాత్రంగా మనం పెడతాం ఆదాయం వ్యయం అని. అసలు రాశిలో గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారనేది ఇప్పుడు చెప్పుకుందామంటే కన్యారాశి వాళ్ళకి ఇంత ముందులాగే ఇంకా ఎక్కువ యోగాలు కలగబోతున్నాయన్నది సందేహం లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి చాలు. వీలుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేయండి. నా రిక్వెస్ట్ ఇది. అసలు కన్యారాశి వాళ్ళకి అది ఏం బాగుంటుంది, ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఎలా ఉంటుంది. మీ రాశిలోనే కన్యారాశిలోనే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవిబుధులు ఉన్నారు. అసలు కేతు ఉన్నాడు కదా, ఇంతకుముందు కేతు ఉండేవాడు. అసలు బాగుండదండి అది ఇదని చెప్పుకునేవాళ్ళం. కానీ రవిబుధులు మీకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తున్నాడు. మీ రాశిపతి బుధుడు 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు కదండి. అంటే ఉద్యోగకారకుడు, కర్మకారకుడు అనేటువంటి బుధుడు మీ రాశిలో ఉండడం, బుధాదిత్య యోగంలో ఉండడం వలన బుద్ధి బలం పెరిగిపోతుంది మీకు బాగా. గురుదృష్టి వలన మే నుంచి జ్ఞాన సంపద పెరుగుతుంది, పుత్ర సంపద పెరుగుతుంది. అంటే మీ రాశిలో కేతువు కూడా ఉండడం వలన, అంటే మీ రాశి కన్యా రాశిలో రవి బుధులతో పాటు కేతువు కూడా ఉన్నాడు. వీళ్ళిచ్చే అంటే రవి బుధులు ఇచ్చే శుభ ఫలితాలు కేతువు ద్వారా వచ్చి తీరుతాయి. ఆడ కేతు బలవంతుడు అవుతాడు, ఎందుకని అవుటర్ ప్లానెట్ కాబట్టి కేతు విశేషించి యోగించేస్తాడు. మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఏ ఫలితాలు ఇస్తాడు గురుదృష్టి ఉంది అంటే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధించడము, ఆనందంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము, ఎదుటి వాళ్ళకి పని చేయించుకునే తత్వం కూడా మీకు బాగా తెలుసు. మీరు ఎదుటి వాళ్ళకి పని చేయడము, హెల్ప్ చేయడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఏంటంటే మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, మీ గురించి తప్ప. అంత గొప్ప అదృష్టమైన జాతకం మీది. 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడంటే మాటలు కాదండి. రాజ్యాధిపతి అంటే బుధుడితో రవితో కలిసి ఉండడం అంటే మీరు ఈ ఆగస్ట్, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలో మాత్రం విశేషంగా ఆనందంగా ప్రతి పనులు విజయం సాధిస్తారు. మీరు శుభవార్తలు ఉండము, ప్రతి పనులు సపోజ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు, ఏదైనా సరే మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఆనందోత్సవాలతో ఉంటారు. కేతు ఇస్తాడు. అలాగే మీ 2nd హౌస్ లార్డ్ శుక్రుడు అద్భుతం కదండి. శుక్రుడు ఏంటి అసలు ఎక్కడ ఉన్నాడంటే మీ శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే ఏప్రిల్ నెల అనుకుందాం, 1 ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు ఉంటాడు అనమాట. ఉచ్చ స్థితిలో రాహుతో కలిసి ఉంటాడు. 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ 7వ భావంలో అంటే యోగం. అంటే మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా, మీ భార్యాభర్తలు అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య ద్వారా, అయితే వివాహ శుభకార్యాల ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీ కుటుంబంలో వృద్ధి కలగడము, పైగా మీకు కంఠధ్వని బాగుండడము, స్పష్టత అద్భుతంగా ఉండడము, ఇంకా చెప్పాలంటే ధన విషయంలో బాగా సక్సెస్ అవ్వడము. శుక్రుడు కారకత్వం కాబట్టి సంగీత సాధన ఎంత అద్భుతంగా ఉంటుందండి. సంగీతము, యాంకరింగ్ వృత్తిలో ఇవన్నీ కూడా మీకు వాటంతట అవే అంటే మీకు అవకాశాలని అర్థం. వాటంతట అవే వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. మీకు అదృష్టం, ధనము, ఇవన్నీ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ పెరుగుతాయి. అంటే తేడా లేదు. పైగా మీకు ఇంకోటి తెలుసా అండి, మీకు గురుడు మార్చి అంటే మే నెల నుంచి 1 మే నుంచి ఇంతకుముందు 3rd భావంకి శని చూస్తాడు బాబోయ్ అనేవాళ్ళం. గురుదృష్టి ఉండడం వలన మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్, మీ ఆలోచన ధోరణి
చాలా మారిపోతుంది. వస్త్రాలు కొనుక్కుంటారు. మీరు ఆల్రెడీ కొత్త కొత్త మంచి మంచి బ్రహ్మాండమైన బట్టలు కట్టుకుంటారంటే సందేహం లేదు. బ్రహ్మాండం. మీ కన్యరాశి వాళ్ళకి చాలా సుక్కుడు కదా, అద్భుతం. అలాగే మీ థర్డ్ భావంలో ఉన్న థర్డ్ భావాన్ని చూడడం వల్ల కూడా థర్డ్ భావాల మీద కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీ ధైర్యం అద్భుతంగా ఉంటుంది. భరోసా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలా ఇస్తూ ఉంటారన్నమాట. శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరంలో మే ఫస్ట్ నుంచి కూడా కాదు, మీ కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఫిబ్రవరి నుంచే శుభవార్తలు బ్రహ్మాండంగా వింటారు. అలాగే వాహన యోగం. కొంతమందికి అయితే ఈ పత్రికా రంగం ఉంటుంది కదా, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అండి స్పోర్ట్స్, మీలో చాలామంది స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ అని, క్రికెట్ అని, లాన్ టెన్నిస్ అని ఆడుతూ ఉంటారు. ప్రైజెస్ వస్తాయండి. ముఖ్యంగా 4th house లార్డ్ గురుడు కదా, పాపి మ్యానఫిక్ కదా, అయినా మీకు గురుడే మంచివాడే అవుతాడు. ఇప్పుడు ఏమవుతాడు, మీకు అష్టమ స్థానంలో గురుడు ఉంటాడు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, తప్పు లేదు. ఎందుకంటే కేంద్రాధిపత్య గురుడు అష్టమ స్థానంలో యోగిస్తాడు. అంటే మే ఫస్ట్ వరకు అంటే 30th ఏప్రిల్ అందాం. అక్కడి వరకు కూడా ఈ చదువు విషయంలోనూ, అక్కడి వరకు కూడా కాదు, అక్కడి నుంచి మరి మారుతాడు కూడా గురుడు కూడా. అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తాడు. ఏది ఎక్కడికి వచ్చినా సరేనంటే మీ గురు ప్రభావం వలన ఎడ్యుకేషన్ బాగుంటుంది, సంపదలు వచ్చి తీరుతాయి, ఏమాత్రం సందేహం లేదు. మీ కన్యారాశి వాళ్ళకి సంపదలు కాదండి, ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం బాగుండడము, వాహనాలు కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము, మీకు జ్ఞాన సంపద పెరగడము, ముఖ్యంగా వ్యవసాయదారులకి మంచి లాభదాయకంగా ఉండడము, ఇవన్నీ కూడా గురువుడిచ్చే శుభ ఫలితాల్లో ఒకటి అని చెప్పచ్చు. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది మీకు. పంచమ స్థానంలో కుజుడు, అదే కుజుడు మీకు మ్యాలిఫిక్ కదా, అష్టమాధిపతి పంచమలో ఉన్నాడు. అయినప్పటికీ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన, పంచమ స్థానంలో ఉండడం వలన ఎప్పుడు ఉంటాడు, ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి మార్చి 15 వరకు ఉంటాడు, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఏమవుతుంది, ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గురుడు మే 1 నుంచి మీ పంచమ స్థానాన్ని చూస్తాడు. అంటే ఆయన ఒక సంవత్సరం పాటు మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కుజుడు బాగున్నాడు అంటే కుజుడికి గురు దృష్టి ఉంది వలన గురుమంగళ యోగం ఏర్పడి మీ పంచమ స్థానంలో పుత్ర సంతానం పెరగడము, మీకు జనాకర్షణ పెరగడము, మీకు ప్రేమ వ్యవహారాలు ప్రేమగా ఉండడము, ఆర్థికంగా డెవలప్ అవడము, స్పోర్ట్స్ కూడా కుజుడే కదా పంచమస్థానం, సక్సెస్ అవ్వడము, పంచమస్థానం పొలిటికల్ రంగంలో పదవులు కూడా నేనైతే చెప్తాను. రాశి ఉంది, అది ఉంది కాబట్టి, అది ఉందంటే ఆ శాస్త్రంలో రాశి ఉంది కాబట్టి, కుజుడు పంచమస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు రాజకీయ పదవులు రావడము, మరి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాట నేర్పడతాను ఉండడము, ధర్మకార్యాలు శుభకార్యాలు చేయడము, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి సక్సెస్ రేట్ ఉండడము, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. సరే, ఇంతకుముందు మీకు 6వ భావంలో శని మంచి అంటే బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎరగదీసేస్తున్నాడు అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు శనికి కుజుడు తోడవుతున్నాడండి. 6వ భావంలో శని ఉండడమే గ్రేట్ అసెట్ మీకు. మార్చి 16వ తారీఖు నుంచి కుజుడు, అంటే మార్చి నుంచి 16 అనుకుందాం, 16వ తారీఖు నుంచి మీకు కుజుడు శని కాంబినేషన్ ఉంటుంది. అసలు యాక్చువల్గా 6వ భావంలో శని కుజులు ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి, కానీ ఇక్కడ అలా కాదు. శని కుజులు 6వ భావంలో ఉండడం వలన యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే 3, 6, 11 స్థానంలో పాపులు యోగిస్తారు రూల్. 6వ భావాధిపతి శని 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగం. ఇక్కడ ఏమాత్రం బ్యాడ్ ఇంపాక్ట్ చెప్పుకోవడానికి అవకాశం లేదండి. సంపూర్ణ ఆయుర్దాన్ని ఇస్తాడు, మీకు సేవకా జనాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకేంటంటే మీకు సేవకా జనంతో పాటు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెంచుతూ ఉంటాడు. శని ప్రభావం కదండి. ఎనిమీస్, అది చెప్పాలి మీకు. ఎనిమీస్ అంటే మీకు ఎనిమీస్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. లేకుండా చేస్తాడు. మిమ్మల్ని బాధపడేవాడు, మిమ్మల్ని చూసి ఏడ్చేవాడు కొంతమంటారు, అవన్నీ లేకుండా చేసేస్తాడు. అవన్నీ పక్క పెడితే అసలు ఏమి ఇస్తాడంటే, శని కుజులు మీకు పర్ఫెక్ట్గా 6వ భావంలో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో మీరు సెలెక్ట్ అవుతారు. అంటే రాజకీయ రంగంలో మీరు ఉంటారు, మీ జాతకాల ప్రకారం చూసుకోండి, ఉంటారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయ రంగంగా ఎదుగుతారు. అంతేనా? వాళ్ళకైనా మనకి లేవా? ఉన్నాయి. అంటే శని కుజుల వలన గవర్నమెంట్ జాబ్లు వస్తాయండి. మీకు శని ఇంకోటి తెలుసా అండి, మీకు చెప్పాలి. అష్టమాధిపతిగా కుజుడు ఉన్నాడు, చూడండి అదృష్టం. అష్టమాధిపతి 6వ భావంలో ఉన్నాడు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటి? 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 6వ భావంలో కలవడము అదృష్టమే. ఎంత అక్షరాడండి. పైగా 12th house లాడు కూడా చూసుకోవాలి. రవి అష్టమంలో ఉన్నాడు. సరే, అష్టమ స్థానంలో రవి ఉండడము ఏప్రిల్ నెలలో. అష్టమాధిపతి ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉంది, మీకు ఏమి అనుకోకండి. 8వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు కలిసి 6వ భావంలో ఉండడము, 12వ ఇంటి రవి 8వ భావంలో ఉండడం వల్ల ఏం చేస్తారు? విజయం సాధించేట్టు చేస్తారు, సక్సెస్ రేట్ని ఇస్తారు, అద్భుతమైన ప్రగతి కనిపించేట్టు చేసి తీరుతారు. గవర్నమెంట్ జాబ్లు రావడము,
మీరు సివిల్ సర్వీసెస్ కానీ ఎటువంటి ఎక్కడున్నా సరే, అంటే ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, వీటిల్లో మీరు విజయం సాధిస్తారు. వాటి అవకాశాలు వాటి ఉంటుంది అవే వెతుక్కుంటూ మీకు వచ్చి తీరదాయడంలో సందేహం లేదు. అలాగే విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, అలాగే ప్రతిదీ విషయంలో కూడా మీరు వెనకబడే సమస్య ఉండదు. స్పోర్ట్స్ బ్రహ్మాండంగా రాణించడం బ్రహ్మాండం జరుగుతుంది. ఇలాగా మీకు చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ఏదేమైనా రవి కుజశనులు చిన్న చిన్న దెబ్బలు తగిలిస్తారు, చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది. దాని గురించి పక్కా పెడితే ఆరోగ్యవంతులుగా చేస్తాడు. కన్యా రాశి వాళ్ళకి నిజంగా అదృష్టవంతులండి మీరు. శుక్రుడితో కలిసిన రాహు గురించి చెప్పుకుందాము. శుక్రుడితో కలిసిన రాహు చాలా మంచివాడు. ఏంటంటే శుక్రుడితో కలిసిన రాహు ఏంటంటే, మీ శుక్రుడు మంచివాడు, సెకండ్ హౌస్లో 9th హౌస్లో వాడు. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు 1st ఏప్రిల్ను 21st ఏప్రిల్, అంటే 1st ఏప్రిల్ నుంచి 21st ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, సప్తమ స్థానంలో ఉంటాడు. సప్తమ స్థానంలో శుక్రరావులు మంచిది కాదు కదా, మంచిదే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అదేంటి లేట్ మ్యారేజ్ చేస్తుంటాడు. అది పక్కన పెడితే శుక్రరావుల కాంబినేషన్ వలన మంచి జరుగుతుంది, ఆత్మీయత ఔన్నత్యము పెరుగుతుంది. అలాగే మీకు రాజకీయ రంగంలో రాజకీయ రంగమే కాదండి, పలుకుబడి ఎక్కువ ఉంటుంది. ధనం విషయంలో ఆటోమేటిక్గా మీకు వెతుక్కుంటూ ధనం వస్తాయి. ఇంకా చెప్పాలంటే అండి, వివాహ శుభకార్యాలు, ఎటువంటి శుభకార్యాలైనా వాటందరూ అవే మీ దగ్గరికి వస్తాయి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే శుక్రరాహువులు ఆడవాళ్ళు కూడా చెప్పాలి, లేడీస్కి. వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ కూడా చేద్దామండి మనం, రాహుకేతుల గురించి. ఎవరెవరితో కలిసి ఉంటే ఏ ఫలితాలు ఆడవాళ్ళకి ఇస్తారో ఒక సపరేట్. నేను 25 ఏళ్ల క్రితం మ్యాగజైన్స్లో చూశాను, అవన్నీ నేను రాసుకున్నాను. వాటిలో అద్భుతమైన ఫలితాలు శుక్రరాహులు ఎక్స్ట్రాడినరీ. శుక్రరాహులు కలిసి ఉంటే కదా స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, సినిమా రంగంలో రాణిస్తారు. ఇవన్నీ వాళ్ళే కదా. బంగారం కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడం, వీళ్ళే శుక్రరాహులే అద్భుతంగా ఇస్తారు. ఇలాగా శుక్రరాహుల కాంబినేషన్ ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అంటే జెంట్స్ అంటే అట్రాక్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఔన్నత్యం పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది. ధనం విషయంలో వెతుక్కుంటూ ధనం విషయం వస్తుంది, అంటే మీకు ధనం బాగా పెరిగిపోతుంది. భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి, భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వివాహ శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి. శుక్రరాహుల కాంబినేషన్ వల్ల ప్రేమానురాగాలు, మృదు స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ప్రేమ విషయాల్లో కొన్ని మంది ప్రేమ విషయాల్లో వీళ్ళు మనసులో దాచుకుంటారు తప్ప బయటికి చెప్పలేరండి వీళ్ళు. అది కొద్దిగా డ్రాబ్యాక్. పాపం మృదు స్వభావం, మంచి ఆత్మీయత అన్నీ ఎక్కువ. ధనాకర్షణ, ధనం వెతుక్కుంటూ వీళ్ళకి వస్తుంది. చిన్న ప్రాబ్లం అంటే పైగా అనుకోండి, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు వాళ్ళ మనసులో వాళ్ళు దాచుకుంటారు తప్ప సప్తమ స్థానంలో శుక్రరావులు బయటికి ఎక్స్పోజ్ చేయలేరు. కొంతమందికి ఉంది అలాగా. అదొక పాయింట్ అనమాట మీకు శుక్రరావుల కాంబినేషన్ వల్ల. ఏదేమైనా సప్తమ స్థానంలో శుక్రుడు, రాహు విజయ పరంపరలు ఏప్రిల్ నెలలో ఉంటాయి. సరే, అష్టమంలో ఉన్నాడు కదా గురుడు, సప్తమంది అష్టమంలో ఉన్న 12th హౌస్లో ఎక్కడ ఉన్నాడు? ఖచ్చితంగా మీకు రవి అయ్యాడు కదండి. రవి కాంబినేషను 12th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండడం, అష్టమ స్థానానికి 6వ ఇంటి వాడు చూడడము, ఇది చాలా కాంబినేషన్ వల్ల, అష్టమ స్థానాధిపతి కూడా ఉండడం వల్ల, ఆరంభంలో ఉండడం వల్ల విజయం సాధిస్తారండి. విజయం అంటే అంతమంది ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. తలముకు వచ్చే ధనయోగం మీ ఇంట్లో ఉంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కోర్టు కేసులు కానీ ఏదైనా తగాదాలు ఉన్నా మీకు వచ్చి తీరుతాయి. అష్టమంలో రవి గురులు అంటే యాక్సిడెంట్స్ అనుకుంటాం కానీ ఏం కాదు, మంచి జరుగుతుంది. సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటుంది, సంపదలను ఇస్తాడు. పైగా 12th హౌస్ లార్డ్ ఎవరంటే రవి కదా. అంటే రవి 12th హౌస్ లార్డ్ అయి అష్టమ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు. 3 degreesలో ప్రమోషన్లో ఉంటాడు ఆయన. కాబట్టి గురుడు కూడా బ్రహ్మాండమైన వాడు కాబట్టి రవి గురులు నాన్నగారి ఆయుర్దాయం పెంచుతారు. అంతేకాకుండా మీ ఆయుర్దాయం కూడా పెంచుతారు, మీకు సేవకాజనాన్ని ఇస్తారు, తలవంతలకు వచ్చే ధనయోగాన్ని ఇస్తారు, అనేక రకాలుగా మీకు యోగాన్ని కలిగించేది చేస్తుంటారు. జాలి, దయా గుణము, దానగుణం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మీరు సేవా తత్పరత మీకు ఎక్కువ. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి మీకు, అద్భుతం కదా. సరే, అవి పక్కన పెడితే ఈ గురుడు అనే సప్తమాధిపతి అష్టమంలో యోగిస్తాడని చెప్పాను కదా, యోగిస్తాడు. ఈయన మే 1st నుంచి మీకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యస్థానం రాగానే మీరు రాశిని చూస్తూ ఉంటాడు. కేతు ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఇదేమైనా గురుడు సప్తమాధిపతి భాగ్యస్థానం ఉండడం వల్ల భర్త గారికి కానీ భార్య గారికి కానీ చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న బిజినెస్లు సక్సెస్ అవుతాయి, డెఫినెట్గా సక్సెస్ అయిపోతాయి. గురుడు భాగ్యస్థానం ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఇస్తాడండి. అంటే జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బుధుడు పెంచుతూ ఉంటే జ్ఞాన సంపదను ఇచ్చేవాడు గురుడు. భక్తి తత్పరతలు ఇచ్చి తీరుతారు వాళ్ళు. ధనయోగాన్ని కలిగిస్తాడు గురుడు, అద్భుతమైన యోగాన్ని మీకు కలిగిస్తాడనలో సందేహం లేదు. అసలు భాగ్యంలో ఉన్న గురుడు ఏం చేస్తాడు? సముద్ర స్థానాలు, గంగానది స్నానాలు,
కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి దర్శనాలు చేసుకునేట్టు చేయడము, తల్లిదండ్రులకు సేవ చేసినట్టు చేయడము, అలాగే భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి చెప్పడము. ఎంత మాట్లాడండి. అలాగే గురుడు ప్రభావం వల్ల టెంపుల్స్ ఉంటాయి సార్, ఆ టెంపుల్స్ ధ్వజస్తంభాలకని, టెంపుల్స్ గుళ్ళకి, గోపురాలకని, ఇట్లా టెంపుల్స్కి సంబంధించినటువంటి ధనయోగాన్ని మీకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా అన్నదానానికని ఇస్తూ ఉంటారు. అంతేనా? ఇంకా ఉంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు అన్నదానం భోజనానికి లేవుట్ లేకుండా కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా గురుడు ఉండడం వల్ల చదువు బాగా ఇస్తాడండి. ఎంఎస్ కోసం మనం, అదే దేనికోసం మనం విదేశాలు వెళ్ళడము, అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించడము. భాగ్యస్థానంలో నుండి గురుడు ఆయన ఒక నెల 2 నెలలు కాదు, 12 నెలల పాటు అక్కడ ఉంటాడు. ఆయన అక్కడ అంటే శుభంలో ఉంటాడు, భాగ్యంలో ఉంటాడు. మీ మిత్రక్షేత్రం అంటే మీ మిత్రక్షేత్రం కానీ ఆయనకి శత్రుక్షేత్రం అవుతుంది. గురుడు మంచి యోగాన్ని కలిగిస్తాడు అనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే బంగార వ్యాపారస్తులకి, అలాగే వెండి వ్యాపారస్తులకి, వస్త్రాలు వ్యాపారస్తులకి, స్టేషనరీ వ్యాపారస్తులకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, ఇలా గురు కారకత్వాలు, పైగా ఇంకోటి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే కాస్ట్ అకౌంటెంట్స్ అంటే ఎడ్యుకేషన్ చార్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఈ గురుడు డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి కూడా కాపాడతాడండి. ఎందుకంటే రవితో కలిసి కాంబినేషన్, చరిత్ర కాంబినేషన్ కూడా చాలా వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదేమైనా భాగ్యస్థానం బాగా విపరీతంగా చాలా బాగుంది. ఇది చాలా కాలం వరకు సంవత్సరం పాటు మీకు యోగమే. కేంద్రాధిపతి దశమస్థానాధిపతి కూడా మీకు మీ రాశిలో ఉండడం, యోగంలో ఉండడము వలన మీరు చేస్తున్నటువంటి వృత్తులు అంటాం కదా, వృత్తుల్లో బాగా డెవలప్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే డెవలప్ అయిపోతారు. ముఖ్యంగా మీకు ఉద్యోగంలో పరంపరలో బ్రహ్మాండంగా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. నేను చెప్పాను సార్, శని కుజులు కాంబినేషన్ ఇవి చెప్పక్కలేదు సార్, అని కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. పైగా మీకు రవి బుధుడు అంటే మీకు దశమస్థానం ఉంది, భాగ్యస్థానం, లాభస్థానం కూడా బాగానే ఉంది. దానిలో ఏమీ ఇబ్బంది ఏం లేదు. మీకు 12th హౌస్లో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు ఎప్పుడు ఉంటారు? ఆగస్టు, సెప్టెంబర్లో ఉంటారు. సో 12వ ఇంటి వాడు 12 ఇంట్లో ఉండడము, 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 6వ స్థానంలో ఉండడము అదృష్టం. అంటే ఇవన్నీ చాలా కాంబినేషన్స్ అండి, మీకు చాలా బాగుంటాయి. ఏదైనా 12వ ఇంటి వాడు బుధుడు, రవితో కలిసి బుధుడు ఉండడం వల్ల ఒక యోగంలో ఉండి మీకు సన్మానాలు జరగడానికి, ప్రభుత్వ సన్మానాలు, స్టేజ్ మీద సన్మానాలు, అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్య యోగంతో 12వ భావం ఉండడము, ఇవన్నీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అద్భుతంగా ఉన్నాయి. మీకు సంవత్సరం మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా యోగవంతమైన కాలమే చెప్తాం. ఇవి ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ ఇవన్నీ పక్కన పెట్టండి. మీ జాతకంలో ఉన్న ప్లాంటర్ పెట్టుకుని చూసుకోండి. ఏదేమైనా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ప్రగతి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండి తీరుతానడంలో సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.